మీరందరూ ఒకటే. ఇదైతే మేము 5 మంది ఉన్నాం. ఆయన ఉన్నన్ని రోజులు ఇంకా నేను ముసలమ్మని ఉండవు. ఇంకొక ఆమె ఉంది ఆ సుందర్రావు తల్లి ఇంట్లో తండ్రి ఒక్కడే ఆయనకు. మేము 5 మందిని. 5 మంది అయ్యేటరకు సాన్ అవుతాం కదా. చదివినప్పుడు ఇదేలో నాయన చదివినప్పుడు ఈ స్కూల్ ఉన్నది. ఇప్పుడు కొత్తగా అయింది అది కొత్తదా? అలా నాయన చదివి ఇది స్కూల్. ఇది ఎట్లున్నా వాడుతున్నారా? అది ఒక్క రూమే వాడదు, అన్ని వాడతాం. ఇదే వాళ్ళ నాన్న చదువుకుంది ఈ స్కూల్ అలా నాయన చదువుకుంది. పెళ్లి ఆయన పుట్టినాక ఎప్పుడప్పుడు వచ్చిపోయిండో కానీ పెళ్లి అయినాక ఇప్పుడే నాకు అంటే చెప్పరు కదా, ఏదో అటు వచ్చారు సడన్గా వెళ్ళిపోతారు. అదే వాళ్ళ నాన్న ఇల్లు కొంచెం పొలాలు అయ్యి ఉన్నాయి కాబట్టి. పొలాలు ఉన్నాయి, పొలాలు ఉంటాయి. పొలాలు వాళ్ళ అమ్మ వాళ్ళ మేనవాళ్ళు ఇచ్చిన పొలం కూడా రాకుండా ఉంది. ఓకే ఓకే. బాగా హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విక్రమ్ విహారీ. గాయస్, ఇప్పుడు మనం ప్రెజెంట్ వచ్చేసరికి తెలంగాణలో ఉన్నాం. తెలంగాణలో మనం దేవరకొండ, ఇక్కడ నుంచి పక్కనే అచ్చంపేట నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుమ్మన్పేట. గాయస్, లాస్ట్ వీడియోలో మీకు చూపించింది విజయ్ దేవరకొండ వాళ్ళ ఫామ్ హౌస్. అంటే అది ఊరు బయట ఉంది. అసలు ఊరు అంటే ఎలా ఉంటుంది, ఎంత పెద్దగా ఉంటుంది, వాళ్ళ పాత ఇల్లు ఎక్కడుంది ఊర్లో, అసలు వాళ్ళ బంధువులు ఎవరు, ఇదంతా క్లియర్ గా చూపించలేదు. చాలా మందికి అసలు ఆ ఇల్లు ఎక్కడుంది ఊర్లో, చాలా మంది మన యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా కామెంట్ చేశారు సరిగ్గా అడ్రస్ అర్థం కాలేదని. ఇంకోటి ఏంటంటే వాళ్ళ బంధువులు ఎవరు, అసలు ఇల్లు క్లారిటీగా ఎంతవరకు ఉంది ఏంటి అంటే ఒక కంటెంట్ కాకపోయినా ఒక హోమ్ టూర్ పరంగా అయితే ఈ వీడియో అయితే నేను మళ్ళీ తీస్తున్నాను. అంటే ఆ ఇల్లు మొత్తం ఈసారి మీకు నీట్ గా క్లియర్ గా చూపిస్తా. అలాగే యూట్యూబర్స్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి పూర్తి అడ్రస్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అడ్రస్ కానీ లొకేషన్ కానీ ఫాలో అవ్వండి, డైరెక్ట్ గా అక్కడ దాకా వెళ్ళిపోవచ్చు మీరు. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయ్స్, ప్రెజెంట్ అయితే మనం అచ్చంపేట అయితే వచ్చాం. అచ్చంపేట అంటే మన ఆంధ్రాలో ఉన్న అచ్చంపేట కాదు, తెలంగాణలో కూడా ఒకటి ఉంది. మనం హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్నప్పుడు దారిలో మనకి ఒక అచ్చంపేట వస్తుంది కదా, అదే ఇది. కొన్నిసార్లు మనం నైట్ పూట లేట్ అవుతుంది. శ్రీశైలం ఘాట్ రోడ్ లో కొన్నిసార్లు ఎలా వచ్చారు కదా, ఆ టైంలో ఇక్కడ అచ్చంపేటలో రూములు తీసుకుని ఉంటారు. ఈ అచ్చంపేట దగ్గర నుంచి పక్కనే ఉన్న తుమ్మన్పేట ఒక 12-13 కిలోమీటర్లు వస్తుంది అంతే. నేనైతే ఫస్ట్ టైం వస్తున్నా ఇటువైపు, కానీ చాలా బాగుంది ఏరియా. అచ్చంపేట దగ్గర నుంచి స్ట్రైట్ ఒక 10 కిలోమీటర్లు రాగానే మనకి రోడ్డు పక్కనే లెఫ్ట్ సైడ్ లో ఒక చిన్న ఆర్చి అయితే కనిపిస్తుంది. ఈ ఆర్చి లోపల నుంచి మనం వెళ్ళామంటే అదిగోండి కొండారెడ్డిపల్లి, తుమ్మన్పేట అన్ని ఇటువైపే. యూట్యూబర్స్ అందరూ ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారంటే ఒక ఊరి పేరు 2-3 ఊర్లకు ఉంటుంది. సో చాలా వరకు మ్యాప్ ను నమ్ముకొని పోతే ఇంకంతే సంగతి. చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. కొండారెడ్డిపల్లి అక్కడ ముందు స్ట్రైటా ఇల్లుందా? వెళ్ళొచ్చా, చూడొచ్చా? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అంతే? ఓకే ఓకే, ఇల్లుందిగా అట్లాగే. ఓకే పెద్దన్న, థ్యాంక్స్ పెద్దన్న. మొహమాటం పడకుండా, సిగ్గుపడకుండా దారిలో వాళ్ళని వెళ్ళని అడిగామంటే నీట్ గా చెప్తారు. ఎందుకంటే ఈ మధ్య మ్యాప్ పెట్టుకొని వెళ్ళినా గానీ ఊరి పేరు కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఎండలు మాత్రం మామూలుగా లేదు. అసలు పొద్దునేమో చలి పడుతుంది, 10 అయిందంటే చాలు ఎండ స్టార్ట్ అవుతుంది. అబ్బో మామూలుగా లేదు అసలు. తట్టుకోలేక ఎక్కడ నీళ్లు కనపడితే అక్కడ దిగుతున్నాం. అంటే విజయ్ దేవరకొండ వాళ్ళ ఇల్లు అక్కడ, హీరో విజయ్ దేవరకొండ. తుమ్మంపేట అంటే అదేనా ఊరు? ఓకే ఓకే. ఇల్లు అక్కడేనా ఉంది? స్టార్టింగేనా? అంటే కొత్త ఇల్లు ఇంకోటి కట్టుకున్నా అన్నారు కదా, అది అక్కడ? సరే సరే సరే. ఎప్పుడు వాళ్ళు వచ్చింది ఊరికి? మొన్న వచ్చారు కదా, దావత్ చేసుకొని వ్రతంలే. పద పద.
ఓకే ఆంటీ. అసలు దారిలో ఎంత మంది కనపడితే అంత మందిని అడుగుతానే వస్తున్నాం. ఎందుకంటే ఈ ఎండలకి తిరిగే ఓపిక అస్సలు లేదు. అదే ఇంకా లొకేషన్ నమ్ముకున్నామంటే మ్యాప్ ని ఇంకా అస్సామే. అందుకే 1కి 4 సార్లు వాళ్ళని వీళ్ళని రోడ్డు పక్కన ఉండే వాళ్ళని అందరిని అడిగి మొత్తానికి అయితే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాం. ఎక్కడ చూసినా గానీ నీళ్లు, పచ్చటి పొలాలు చాలా బాగున్నాయి. ఆర్చి లోపల నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అంటే ఒక 2 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చే ఊరే తుమ్మన్పేట. అదిగోండి విజయ దేవరకొండ వాళ్ళ ఫామ్ హౌస్. ఊరు స్టార్టింగ్ ఎంట్రన్స్ అవగానే మనకి విజయ దేవరకొండ అన్న వాళ్ళ ఇల్లు అయితే కనిపించింది. సో మొత్తం కూడా 20 ఎకరాలు ఊరు బయట మంచిగా ఫామ్ హౌస్ అయితే ఒకటి కట్టారనమాట. సూపర్ ఉంది చూసారా, మొత్తం కంచేసి అసలు ఎంత బాగుందో. ఇప్పుడు ఆ ఇంటి ముందు నుంచే మనం ఊర్లోకి వెళ్తే మనకేంటంటే పాత ఇల్లు. అసలు ఇంతకు ముందు వాళ్ళ నాన్నోళ్ళు ఉన్నది, మొత్తం అంతా వాళ్ళ బంధువులు ఉన్నది, మొత్తం ఊరు లోపల. ఇది రీసెంట్గా కట్టించుకున్నాడు. సరే వెళ్దాం పదండి. లాస్ట్ వీడియోలో మీకు ఫామ్ హౌస్ మొత్తం లోపల చూపించాను తిరిగి. ఇక ఈ వీడియోలో లోపలికి ఏం వెళ్ళను, డైరెక్ట్ గా నేను పాతింటి దగ్గరికి వెళ్ళిపోతా. దారిలో ఏంటంటే రీసెంట్ గానే కదా, ఒక 4-5 రోజులు అవుతుంది కదా, అన్ని బ్యానర్స్ అలాగే ఉన్నాయి. ఏదో ఆ టైంలో వచ్చారు, ఇంకా ఏం లేదు, మొత్తం ఖాళీ. ఊరంతా నిశ్శబ్దంగా ఉంది, సైలెంట్ గా. ఇది కూడా వాళ్ళ నాన్నగారు సొంత ఊరు. అప్పుడప్పుడు పొలాలు కొంచెం అవి ఇవి ఉన్నాయంట, అవి చూసుకోవడానికి వచ్చినప్పుడు ఉండటానికి సరిగ్గా ఏం లేదు ఇక్కడ. ఎప్పుడో ఒకసారి సొంత ఊరు రావాల్సి వచ్చింది, ఖచ్చితంగా 2-3 రోజులు పని ఉంటుంది. సో వాళ్ళ నాన్నగారు ఏంటంటే ఊర్లో మనకంటూ ఒక ఇల్లుంటే బాగుండని అన్నాడంట విజయ దేవరకొండతో. ఇక వాళ్ళ నాన్నగారి కోసం ఇబ్బంది పడకుండా సొంత ఊర్లో 8-10 ఎకరాల పొలం తీసుకొని ఊరి బయట ఇంత పెద్ద ఫామ్ హౌస్ అయితే కట్టించారు. ఇక ఇదే టైంలో మ్యారేజ్ అయింది. చాలా మంది హైదరాబాద్ లోనే సెలబ్రేషన్స్ అన్ని జరుగుతాయి అనుకున్నారు, కానీ అసలు చాలా డిఫరెంట్ గా రష్మిక గారిని తీసుకొని ఈ ఊరు వచ్చి ఇక్కడ వ్రతం చేసుకొని అందరినీ కలిసి భోజనాలు పెట్టి చాలా జరిగింది. అసలు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే ఈ నాగర్ కర్నూలు జిల్లాలో మొత్తం 40 గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్న 9th క్లాస్ 10th క్లాస్ లో 1st, 2nd ర్యాంక్ వచ్చిన వాళ్ళకి, అంటే బాగా చదివిన వాళ్ళకి ఏంటంటే మెరిట్ ర్యాంక్ వస్తుంది కదా, వాళ్ళకి ఫ్రీగా స్కాలర్షిప్ కూడా స్పాన్సర్ చేస్తా అన్నాడు. సో అలాంటిది ఒక మాట చెప్పడం అంటే మామూలు విషయం కాదు, చాలా గ్రేట్. ఈ తుమ్మన్పేట ఊరు స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే ఒక పెద్ద గోడ, రోడ్డు పక్కనే కొత్తగా కట్టిన ఫామ్ హౌస్ ఇదే. అస్సలు కంగారు పడకండి, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మొత్తం చూపించాను. నేను లోపలికి వెళ్ళడం లేదు, జస్ట్ చూపిస్తాను అంతే. గాయస్ మొత్తం కూడా 10 ఎకరాలు ఉంటుంది. 10 ఎకరాలకి మధ్యలో అయితే ఈ ఫామ్ హౌస్ అయితే కట్టించారు. నాకు తెలిసి కోట్లలోనే ఖర్చు అయింది. అసలు ఫామ్ హౌస్ మాత్రం చూడడానికి నెక్స్ట్ లెవెల్ ఉంది. అందుకే మామ కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేసినా కానీ ముందు డబ్బులు సంపాదించాలి. డబ్బులు సంపాదిస్తే ఏదైనా చేయొచ్చు. మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో అయితే డబ్బు ఉంటేనే అన్ని వాల్యూలు గానీ ఏదైనా. సరే ఇంకా ఇక్కడ నుంచి మనం ఇంకా డైరెక్ట్ గా పాతింటి దగ్గరికి వెళ్దాం. వాళ్ళ బంధువులు ఇల్లులు కానివ్వండి, అసలు ఊరు మొత్తం అంతా తిరిగి చూద్దాము. కానీ ఊరికి ఫామ్ హౌస్ కి దగ్గర 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది గాయస్. ఎలాగో ఊరికి స్టార్టింగ్ ఇటువైపు ఉంది కాబట్టి సరిపోయింది. అదే ఊరికి అటువైపు ఉంటే మళ్ళీ మొత్తం తిరిగి రావాలి. తెలంగాణలో పల్లెటూర్లు చాలా ఎక్కువ, చాలా ఉంటాయి. అందుకే ఒక్క ఊరి పేరు 4-5 ఊర్లకు ఉంటుంది. లొకేషన్ లో సెర్చింగ్ చేసినప్పుడు 4-5 చోట్ల చూపిస్తుంది ఒక పేరు కొడితే. ఇక్కడ మాత్రం మీరు ఒక ప్లేస్ కి వెళ్ళాలి అనుకుంటే పక్కన వాళ్ళు వీళ్ళు నడుచుకుంటూ వెళ్తారు కదా, ఆగి అడగండి, ఇబ్బంది ఏమి ఉండదు. ఫైనల్ గా తుమ్మన్పేట ఊరు లోపలికైతే వచ్చాము. చాలా బాగుంది, అసలు చూడండి ఎట్లా ఉందో. ఇప్పుడు ఈ ఊర్లో విజయ దేవరకొండ పుట్టలేదు, వాళ్ళంతా హైదరాబాద్ లోనే అంతా. మీరు చూస్తున్న ఈ ప్లేస్ మొత్తం కూడా వాళ్ళ నాన్నగారికి సంబంధించింది. వాళ్ళ నాన్నగారు పుట్టింది, పెరిగింది, చదువుకుంది, సరదాగా తిరిగింది ఫ్రెండ్స్ తో అంతా. ఇదిగోండి ఇదే లొకేషన్ అంతా. ఈవినింగ్ టైంలో విజయ దేవరకొండ వాళ్ళ ఊరు అసలు ఎలా ఉంటుందని ఒక చిన్న డ్రోన్ క్లిప్ అయితే ట్రై చేశాను. చుట్టూ పచ్చటి పొలాలు, పొలాలకు మధ్యలో అందమైన ఒక చిన్న పల్లెటూరు గ్రామం. అసలు ఎంత బాగుందో చూడండి. అసలు చాలా రోజుల తర్వాత హోమ్ టూర్ చేస్తుంటే మామూలుగా లేదు, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఈ ఊరి లోపలే విజయ దేవరకొండ వాళ్ళ ఇల్లు పాతది పడిపోయి ఉంది, అక్కడికి వెళ్దాం. వెళ్లే ముందు ప్రతి ఒక్కళ్ళు వీడియోకి ఒక లైక్ చేసి ఒక మంచి కామెంట్ పెట్టండి. వెళ్దాం పదండి. ఈ తుమ్మన్పేటలో ఏంటంటే స్టార్టింగ్ ఎంటర్ అవగానే మనకి గవర్నమెంట్ స్కూల్ అయితే వచ్చింది. విజయ దేవరకొండ వాళ్ళ నాన్నగారు చదువుకుంది ఇక్కడే. వాళ్ళు మొత్తం 3 అన్నదమ్ములంట. 3 అన్నదమ్ములు ఇక్కడే చదువుకున్నారు. ఇక్కడ చదువుకొని ఇంత చిన్న పల్లెటూరులో ఉండి ఏదైనా సాధించాలని వాళ్ళైతే హైదరాబాద్ కు వచ్చారు. ఇప్పుడు చూస్తే ఫుల్ గా సక్సెస్ అయ్యి మంచిగా మనీ సంపాదిస్తూ మంచి ఫామ్ హౌసే కట్టేశారు ఊర్లో. ఈ స్కూల్ ఉన్నది, ఇప్పుడు కొత్తగా అయింది అది కొత్తదా? నేను 2 ఇప్పుడే అప్పటి నుంచి ఉన్నాయేమో అనుకొని చేస్తా ఉన్నా. ఓకే, అదేమో తర్వాత అయింది. ఇది ఈ స్కూల్ అయితే. ఇదైతే చాలా సంవత్సరాలు అవుతుంది ఇది కట్టి. ఇంకా ఇది పాతది. ఈ స్కూల్ చూడాలి. ఇప్పుడు ఇది వాడలేదు కదా? వాడుతున్నారా? వాడుతున్నాం. ఇది ఎట్లున్నా వాడుతున్నారా? అదేలే. వాళ్ళ నాన్న ఇల్లు కొంచెం పొలాలు అయ్యి ఉన్నాయి కాబట్టి పొలాలు ఉన్నాయి. పొలాలు ఉంటాయి. పొలాలు వాళ్ళ అమ్మ వాళ్ళ మేనాలు ఇచ్చిన పొలం కూడా రాకుండా ఉంది. ఓకే ఓకే.
స్కూల్ దగ్గర నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి చిన్న బస్ స్టాండ్, ఇది ఒక చిన్న సెంటర్ పల్లెటూరులో. మనం అడిగి కనుక్కున్న దాని ప్రకారం ప్రెజెంట్ ఎవ్వరు ఉండటం లేదు ఊర్లో. చాలా మంది హైదరాబాదు పని మీద జాబ్ అని వెళ్ళిపోయారంట. ఇక ఈ ఊరనే కాదు, చాలా వరకు అన్ని పల్లెటూర్ల నుంచి గానీ అందరూ సిటీకి వెళ్ళిపోయి హైదరాబాద్ లోనే స్థిరపడిపోతున్నారు. సరిగ్గా మనకి ఎవరు కనిపించట్లేదు చూడండి, ఒక్కళ్ళు కూడా అటు ఇటు తిరుగుతున్నట్టు. ఎక్కడో ఒకళ్ళు పొలం పనులు చేసుకున్న వాళ్ళు మాత్రమే కొంచెం ఉంటారు పెద్దవాళ్ళు. ఇక ఏదైనా పండగ వచ్చినప్పుడు మాత్రం హాలిడేస్ ఉంటే, హాలిడేస్ కూడా ఇప్పుడు ఎవరుతున్నారు, ఎవరు ఇయ్యట్లా. ఒకవేళ టైం బాగుండి హాలిడేస్ దొరికితే అప్పుడు వచ్చి 2 రోజులు ఉండి వెళ్ళిపోతారంట. తెలంగాణలో ఏంటంటే ఒక పల్లెటూరు చూడాలంటే ఫెస్టివల్ టైమ్స్ లోనే రావాలి. మనం స్కూల్ దగ్గర నుంచి ఫస్ట్ లెఫ్ట్ తీసుకున్నాం, మళ్ళీ కొంచెం ముందుకు రాగానే మళ్ళీ సెకండ్ లెఫ్ట్ తీసుకున్నాం. అలా కొంచెం ముందుకు వస్తే అదిగోండి ఆ చెట్టు ఉన్నదే విజయ దేవరకొండ వాళ్ళ ఇల్లు. ఇల్లే కాదు, ఇంటి దగ్గర వాళ్ళ బంధువులు ఉన్నారు, వాళ్ళ బంధువులు ఇల్లు అన్ని చూపిస్తాయి ఇప్పుడు మీకు. ఇదిగోండి అదే, ఇదిగోండి ఈ రాళ్ళ గోడలు కనిపిస్తున్నాయి కదా, ఇదిగోండి ఒక పెద్ద గేటు, చాలా పాత గేటు. ఇదే ఇంటి లోపలికి మెయిన్ ఎంట్రన్స్ పాయింట్. ప్రెజెంట్ అయితే మొత్తం క్లోజ్ చేసి ఉంది, గోడ మొత్తం పడగొట్టేశారు, చిన్న చిన్నవి మాత్రమే ఉన్నాయి. పక్కన ఒక చిన్న దారి ఉంది, చుట్టూ తిరిగి ఒకసారి చూద్దాం అంటున్నాడు అన్న, అలాగే వెళ్ళొద్దాం. మనకి పక్కన రైట్ సైడ్ లో ఉంది మొత్తం కూడా విజయ దేవరకొండ అన్న వాళ్ళ ఇల్లే. కాకపోతే అక్కడ నుంచి అక్కడ దాకా ఉంది, చాలా పెద్దది. అంటే వాళ్ళ నాన్నకి అంటే వాళ్ళ తాతగారికి అప్పుడే పెద్ద ఇల్లు, కొంచెం స్థలం, పొలాలు అన్ని ఉన్నాయంట. తర్వాత వాళ్ళ నాన్నగారు చదువుకొని హైదరాబాద్ వచ్చి ఇంకొంచెం, అక్కడ నుంచి కొడుకులు ఇద్దరు కదా, ఇద్దరు హీరోలే, విజయ దేవరకొండ అన్న మళ్ళీ వాళ్ళ తమ్ముడు. సో వాళ్ళు ఇంకొంచెం సంపాదించి ఇంకా పెద్దగా చేశారు. కొంతమంది కామెంట్లు పెట్టేటప్పుడు ఏమన్నా దేశానికి ఏమైనా చేశాడా అది ఇది అని కామెంట్లు పెడతా ఉన్నారు. ఇప్పుడు దేశానికి ఏమైనా చేశాడా అంటే నువ్వేం చేసావు నేనేం చేశా చెప్పండి, మనం కూడా ఏం చేయలేదు కదా. అలా నెగిటివ్ గా పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఒకవేళ వీడియో ఇష్టం లేకపోతే స్కిప్ చేసి, లేదంటే అసలు చూడొద్దు, ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే ఇష్టపడే వాళ్ళు కొంతమంది అలాంటి కామెంట్స్ చూస్తే వాళ్ళు బాధపడతారు. ఆల్రెడీ మనం పైన తమ్నెల్ మీద పెట్టాము పాత ఇల్లు విజయ దేవరకొండ అని. ఓకే, ఇల్లు అంటే ఇప్పుడు దాంట్లో పెద్ద కంటెంట్ ఏముండదు, ఒక ఊరు, అందులో ఒక ఇల్లు, కాకపోతే ఒక సెలబ్రిటీది అని చూపిస్తున్నా అంతే. ఇక్కడ కూర్చున్న బామ్మగారు విజయ దేవరకొండ అన్న వాళ్ళ బంధువే, చాలా దగ్గర బంధువులు. విజయ దేవరకొండ అన్న వాళ్ళ ఇంటి ఎదురు ఈ బామ్మ వాళ్ళు ఉంటారు. వాళ్ళు మొత్తం 5 అక్క చెల్లెలంట. ఒక ఇంటిని 5 భాగాలు చేశారు, అది తర్వాత చెప్తా మీకు స్టోరీ. లోపలికి వచ్చిన తర్వాత లోపల ఏం లేదు, మొత్తం ఖాళీ. ఈ మధ్య కాదు, చాలా రోజులు అవుతుందంట మొత్తం తీసేసి. అసలు ప్లేస్ మాత్రం చాలా పెద్దది, ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఉంది. కొంచెం చిన్నవి గోడలు, తలుపులు మాత్రమే ఉన్నాయి, అవి కూడా పడిపోతాయి కొన్ని రోజుల్లో. ఇల్లు కట్టాలి అనుకుంటే అంత పెద్ద ఫామ్ హౌస్ ఊరి బయట కట్టారు కదా, అంత ఇల్లు ఇక్కడే పడిద్ది. కానీ ఊరి బయట కొంచెం బాగా పీస్ఫుల్ గా ఉంటది కదా పొలాల మధ్యలో, అందుకని అక్కడ కట్టారు. అదిగోండి ఆ దూరంగా కనపడుతుంది చూసారా గోడ, అక్కడ దాకా, ఇక్కడ నుంచి ఆ చివరి దాకా. ఇంకా ఇదిగోండి ఇవి మొత్తం కొన్ని పడేసి అలా ఉన్నాయి. ఇప్పుడు విజయ దేవరకొండ అన్న కూడా ఎప్పుడు రాలేదంట, అంత ముందు ఎప్పుడో ఒకసారి వచ్చినట్టు గుర్తని చెప్తున్నారు. మళ్ళా మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చారు, అలా 2 రోజులు ఉండేసి వెళ్ళిపోయారు. ఇక నాకు తెలిసి ముందు రోజుల్లో అప్పుడప్పుడు వచ్చిపోతా ఉంటారు. ఒకటే ఇదైతే మేము 5 మంది ఉన్నాం. ఆయన ఉన్నన్ని రోజులు నర్సింహయ్య 5 రోజులు ఆ ఇంట్లో ఉన్నారు. ఆ ఇంట్లో నుంచి నర్సింహయ్య ఆ ఇంట్లో 2 రోజులు ఉండి ఈ ఇంట్లోకి వచ్చారు మళ్ళీ. ఇది అది మా మామూలుగా తిండి పిల్లలు ఏం చేస్తుండ్రు బయట 5 మంది అయ్యేటరకు సానా అయిపోయాం కదా. 5 చేశారు, 5 చేశారు, 1, 2, 3 అట్లా చేశారు. ఇట్లా 3 ఉన్నాయి, అక్కడ 2 ఉన్నాయి. కానీ మా పిల్లలు ఎవరు లేరండి ఇక్కడ, అచ్చంపేటలు ఉన్నారు, హైదరాబాద్. గాయ్స్ వీడియో చూసారు కదా, ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక మంచి కామెంట్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.